అరే పాకిస్తాన్ నా కొడకలారా, మీరు ఎప్పటికన్నా మారండ్రా. అమాయక ప్రజల్ని ఎందుకు చంపుతున్నారా? ఆ జమ్మూ కాశ్మీర్ అందాలు చూడటానికి వచ్చిన అమాయక ప్రజల్ని చంపారు కదరా, మీ పొట్టన పెట్టుకున్నారు కదరా. అరే వాళ్ళ పాపం మీకు ఊరికే పోదు, వాళ్ళ పాపం మీకు శాపంగా మారుతుంది. మా దేశం భారతదేశం శాంతియుత దేశం కాబట్టి ఇప్పటిదనక శాంతియుతంగా నడుస్తున్నాం. అదే ఒక్కసారి మా దేశం కన్నెర్ర చేసి, మా ఇండియన్ ఆర్మీ కన్నెర్ర చేసిందంటే ప్రపంచ పటాల్లోనే పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయగల సమర్థత గల దేశం రా మాది. ఈ రోజు మేము ఇక్కడ ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని బతుకుతున్నామంటే దానికి కారణం మా ఇండియన్ ఆర్మీ రా. వాళ్ళు చేస్తున్న సేవలు రా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మన మతం గొప్పది, నా కులం గొప్పదని కొట్టుకొని చచ్చిపోతున్నాం. ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో హిందూస్ చనిపోయారు, ముస్లింస్ చనిపోయారు, క్రిస్టియన్ చనిపోయారు. నీ మతం కాపాడిందా? నీ కులం కాపాడిందా? ఎవరు కాపాడు? ఎవరు కాపాడలేదు. అందుకే ఐకమత్యమే మహాబలం. కులం లేదు, మతం లేదు, అందరం ఇండియన్స్. ఐఎమ్ ద ఇండియన్స్. ఇండియా ఆర్మీ వాళ్ళు ప్రాణాలని పాలంగా పెట్టి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మనం సుఖంగా నిద్రపోతున్నాలంటే ఆ ఆర్మీ వాళ్ళ జవాన్ల వల్లే. మనం ఏం చేస్తున్నాం? కులాలు, మతాలు. ఈరోజు బయటికి పోయిన మనిషి 5 నిమిషాల్లో ఉంటాడో తెలియదు, నువ్వు నిద్రపోయి రేపు పొద్దుటికి బతుకుతావో చస్తావో కూడా తెలియదు. అలాంటిది కులం ఎందుకు, మతం ఎందుకు? మనిషిని మనిషిగానే చూద్దాం, మనిషిని ప్రేమిద్దాం.